యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 డష్ మెష్ బాక్స్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. ఓన్లీ మీ బండి అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. వాట్సాప్లో పంపించండి, కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు, కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 5310 టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి 55 HP గల హార్వెస్టర్, 55 హార్స్ పవర్తో వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. మీకు ఎలాంటి ట్రాక్టర్ కావాలనుకున్నా, హార్వెస్టర్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ అలాంటి వెహికల్ అయితే కంపల్సరీగా తీసుకోవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్ బండి, 2018లో వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ తీసుకొని 7 సంవత్సరాలు అయితే అవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ హార్వెస్టర్ ఒక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 80% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70 నుంచి 80% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని చెప్తున్నారు. హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేవు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసరికి డష్ మెష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో ఉంది. బాక్స్ను కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని చెప్తున్నారు. ఈ బండి వచ్చేసరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు, ఓన్లీ తక్కువ రీడింగ్ తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎందులో మంచి నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. వీడియోలో ఉన్న నెంబర్ మాత్రం యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 8,70,000 మాత్రమే చెప్తున్నారు. 2018 మోడల్ బండి డష్ మెష్ బాక్స్ 8,70,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్ ఒక ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.